is Ura Charan. I am studying in 9th class. మాతో పాటు ఉండి 5 సంవత్సరాలు మాతో పాటు ఉండి చదువుకున్నారు. మా ఫ్రెండ్స్ కోసం వీడ్కోలు పాట నేను ఒకటి రాశాను. ఓ స్నేహితులారా మీకు వీడుకోలు, ఓ స్నేహితులారా మీకు వీడుకోలు, ఓ స్నేహితులారా మీకు వీడుకోలు, ఓ స్నేహితులారా మీకు వీడుకోలు. ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ కలిసి ఆడుకున్నాం, ఆడుతూ పాడుతూ ఎగురుతూ గెంతుతూ కలిసి ఆడుకున్నాం. కమనీయమైన ఈ ప్రదేశం కలిపిందిగా, కమనీయమైన ఈ ప్రదేశం కలిపిందిగా, కల్మషం లేని స్నేహం నేర్పిందిగా. ఓ స్నేహితులారా మీకు వీడుకోలు, ఓ స్నేహితులారా మీకు వీడుకోలు. గురువులు చెప్పే పాటలు వంట మంచిగా వినుకున్నాం, గురువులు చెప్పే పాటలు వంట మంచిగా వినుకున్నాం. గురువులతో చేసే స్నేహం మళ్ళొక్కసారి గుర్తు చేస్తున్నా. ఓ స్నేహితులారా మీకు వీడుకోలు, ఓ స్నేహితులారా మీకు వీడుకోలు. అందరమంతా కలిసి మెలిసి చదువుకున్నాం, అందరమంతా కలిసి మెలిసి చదువుకున్నాం. స్నేహం అంటే మరో పేరు మనమని చెప్పుకున్నాం, స్నేహం అంటే మరో పేరు మనమని చెప్పుకున్నాం. ఓ స్నేహితులారా మీకు వీడుకోలు, ఓ స్నేహితులారా మీకు వీడుకోలు. 4 సంవత్సరాలు మాతో చదువుకున్నారు, 4 సంవత్సరాలు మాతో చదువుకున్నారు. ప్రేమాభిమానాలు మాతో పంచుకున్నారు. ఓ స్నేహితులారా మీకు వీడుకోలు, ఓ స్నేహితులారా మీకు వీడుకోలు. మన ప్రధానోపాధ్యాయులు పరమ పవిత్రం, మన ప్రధానోపాధ్యాయులు పరమ పవిత్రం. వారి బాటల్లోనే ఉపాధ్యాయ బృందం. ఓ స్నేహితులారా మీకు వీడుకోలు, ఓ స్నేహితులారా మీకు వీడుకోలు. చదువుల బాటల్లోనే మీరు అడుగులు వెయ్యాలి, చదువుల బాటల్లోనే మీరు అడుగులు వెయ్యాలి. మీ అమ్మ నాన్నల గురువులను సంతోష పెట్టాలి, ఉన్నత స్థాయికి ఎదగాలి. ఓ స్నేహితులారా మీకు వీడుకోలు, ఓ స్నేహితులారా మీకు వీడుకోలు. మా తప్పులు ఏమన్నా ఉంటే మమ్మల్ని మన్నించండి, మా తప్పులు ఏమన్నా ఉంటే మమ్మల్ని మన్నించండి. మమ్మల్ని మీరు మరచిపోవద్దండి. ఓ స్నేహితులారా మీకు వీడుకోలు, ఓ స్నేహితులారా మీకు వీడుకోలు. థ్యాంక్ యూ. Now I would like to invite Anita from 9th class. Respected principal sir, teachers and all my friends. Today we are all celebrating 10th farewell party. First of all, thanks to our HM sir for conducting the farewell party. So today is last day for school life to 10th sisters and brothers. All these days we are like friends. Today is a memorable day for you. 10th class is important stage of your life because after getting results you can choose what course do you study. I hope you all would get above 500 marks and get great success in your life. Thanks for giving this opportunity. వేదిక మీద కూర్చున్న ప్రధానోపాధ్యాయులకి ఉపాధ్యాయులకు నా నమస్కారం. నా తోటి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం శుభాకాంక్షలు. నేను ఇక్కడ 8th క్లాస్ నుంచి చదువుతున్నా. నాకు దాదాపుగా అందరు టీచర్స్ తెలుసు. హెచ్ఎం సార్ లాస్ట్ ఇయర్ వచ్చిండు సార్, చెడగొట్టలే సార్, వచ్చి అన్ని మంచి ప్రోగ్రామ్స్ వేసిండు. మేము 10th స్టార్టింగ్ నుంచి మాకు స్టడీ అవర్స్ పెట్టడం కానీ మెటీరియల్స్ ప్రొవైడ్ చేయడం కానీ మా స్టడీ చాలా ఇంప్రూవ్ చేసిండు. థ్యాంక్ యూ సార్ ఫర్ ప్రొవైడింగ్ అస్. అండ్ నా ఫ్రెండ్స్కి అందరికీ నేను ఈ 4 ఇయర్స్లో
ఇందుప్రియాకి మిలిందాకి చాలా కనెక్ట్ అయినా అండ్ నా వల్ల ఎవరన్నా హర్ట్ అయి ఉంటే సారీ. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. ఈనాటి వీడ్కోలు సమావేశ అధ్యక్షులు పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి మరియు ఈనాటి సమావేశ ముఖ్య అతిథి ప్రిన్సిపల్ యాదయ్య సార్ గారికి మరియు పాఠశాల ఉపాధ్యాయ బృందం అందరికీ మరియు విద్యార్థులకు వీడ్కోలు సమావేశ శుభాకాంక్షలు. 5 సంవత్సరాలు ఈ పాఠశాలలో చక్కగా విద్యాబుద్ధులు నేర్చుకొని ఎల్లుండి నుంచి ఎగ్జామ్స్ అని సిద్ధమవుతూ ఈరోజు పాఠశాలకు వీడ్కోలు చెప్తూ విద్యార్థులు చాలా సంతోషంగా ఉన్నారు. బాగున్నది. అయితే ఇన్ని సంవత్సరాలు ఈ పాఠశాలలో చదువుకొని చాలా ఆనందంతో ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్ళే ముందు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామ్స్ కూడా చాలా బాగా ప్రిపేర్ అయ్యాయి అనుకుంటున్నాను. కానీ 5 సంవత్సరాలు ఈ పాఠశాలతో పెంచుకున్న అనుబంధము బాధ ఉందా, సంతోషం ఉందా, ఒకసారి మీరే ఆలోచించుకోండి విద్యార్థులు. మనము ఈరోజు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేసుకున్నాము. ఇందులో ఎవరు మాట్లాడాలి, ఎవరు డ్యాన్స్ చేస్తే బాగుంటుంది, ఏ పాటలు సెలెక్ట్ చేసుకుందాం, ఏ డ్రెస్ వేసుకుందాం, నువ్వు ఏ డ్రెస్ వేసుకుంటున్నావు అబ్బా, అరే నువ్వు ఏ డ్రెస్ వేసుకోరా అని చెప్పి అనుకున్నారు. అంటే ఒకరోజు చేసే ప్లాన్ కోసమే, ఒకరోజు చేసే ప్రోగ్రాం కోసమే ఎన్నో ప్లాన్లు వేసుకొని గత 10 రోజుల నుంచో 15 నుంచో ప్లాన్లో ఉన్నారు మీరు. కానీ జీవితంలో స్థిరపడిపోయే మీరు మీ జీవితంలో ఏమవుదామని నిర్ణయించుకున్నారు? మీ ప్లాన్స్ ఏంటి? మీ గోల్స్ ఏమున్నాయి? ఎప్పుడైనా ఆలోచించారా? స్కూల్కి వస్తున్నాం, సార్లు పాఠాలు చెప్తున్నారు, వింటున్నాం, వెళ్తున్నాం, ఇంటికాడ అమ్మ నాన్న చెప్తున్నారు కాబట్టి చదువుతున్నాం, వస్తున్నాం. ఈ చదివేది ఎందుకోసం? రేపు మీ జీవితంలో ఏమవుదామనుకుంటున్నారు? రేపు 10వ తరగతి పరీక్షల్లో ఇంతకుముందు కొంతమంది విద్యార్థులు చెప్పారు, ప్రైవేట్ పాఠశాలతో పోటీ పడుతూ ఎస్వి పాఠశాల విద్యార్థులే ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలనుకున్నామని. ఆ మార్క్స్ తెచ్చుకోవాలి, చదవడానికి ఒక ప్లాన్ ఉండాలి కదా. ఎలా ప్లాన్ చేసుకున్నారు? సార్లు మీకోసం మేడమ్స్ ఉదయం పొద్దున్నే వచ్చి స్పెషల్ క్లాస్ పెట్టారు, మధ్యాహ్నం క్లాసులు చెప్పారు, ఈవినింగ్ మళ్ళీ స్పెషల్ క్లాస్ చెప్పారు మీరు చదువుకోవాలని. మరి ఆ ప్లాన్లు ఏం చేసుకున్నారు? ఇంతకుముందుకు హెడ్ మాస్టర్ చెప్తూ ఈ రోజు నుంచే ఈ పాఠశాల చెప్పుకోవడం కోసమే మీది, కానీ మీది కాదు. ఇది ఇన్ని రోజులు వచ్చేసి ఇది స్కూల్ మాది, మా సార్ వచ్చిండు, మా స్కూల్ ఇలా ఉంది, మా క్లాస్ మీద మా ఫ్రెండ్ ఎక్కడ వెతుకున్నారు. కానీ రేపటి నుండి మీకు ఈ స్కూల్ మీ స్కూల్ కాదు, జస్ట్ వచ్చిపోవడం వరకు మాత్రమే. అంటే 5 సంవత్సరాలు చదువుకొని ఈ స్కూల్లో ఉన్న అనుబంధం ఏమున్నది, మేమేం గ్రహించాము, మా సార్లు ఏం చెప్పారు, మా జీవితంలో మేము వేసుకున్న ప్లాన్స్ ఏంటి, భవిష్యత్తులో మేమేం కావాలి, ఒక్కరైనా ఆలోచించుకున్నారా? ఇంతకుముందు సార్ చెప్తూ ఈ స్కూల్లో ఎన్నో ప్రోగ్రామ్ చేశాము, చాలా బాగా చేశాము, కానీ విద్యార్థులు ఆశించిన స్థాయిలో అందుకోలేకపోయారనే చిన్న అసంతృప్తి అని చెప్పారు. ఆ అసంతృప్తి పోవాలంటే మీ జీవితంలో ఇది ఫస్ట్ మెట్ 10th క్లాస్ అనేది 2024-25 బ్యాచ్ అనేది అక్కడ స్థిరపడిపోతుంది. మీ జీవితంలో ఎన్ని మెట్లు ఎక్కినా కూడా 10th క్లాసే బేస్ చూసుకుంటారు. ఇంటర్ ఎక్కడ చదివారు, డిగ్రీ ఎక్కడ చదివారు, పీజీ ఎక్కడ చదివారు, ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఏ పని చేస్తున్నారు కూడా చివరికి వచ్చేసరికి మీ బ్యాచ్ ఏదిరా, 10th క్లాస్ ఎక్కడ చదివారు, మీ బ్యాచ్ ఏది అంటారు. మరి 24-25 బ్యాచ్ మీ యొక్క ప్రత్యేకత ఏంటిది? ఈ పాఠశాల మీరు రిటర్న్ గిఫ్ట్ ఏమిస్తున్నారు? ఎంతమంది ఉద్యోగులు సాధిస్తారు, ఎంతమంది జీవితంలో ఉన్నత స్థాయి సాధిస్తారు, దానికి మీ టీచర్స్కి ఇచ్చే గిఫ్ట్ ఏంటిది? మీరు రేపు ఒక ఉన్నత స్థాయిలో ఎదిగి పలానా పోస్టులో ఉన్నామంటే ఆ సార్లకు ఆనందం బాగుంది, అది మాటల్లో చెప్పలేము. అంతేందుకు ఈరోజు మీరు ఒకరోజు మీరు వేసుకొచ్చిన డ్రెస్ బాగుందని పక్కపొంటి ఫ్రెండ్ అడితే ఎంతో ఆనందపడిపోతారు. కానీ మీ జీవితంలో ఒక ఉన్నత స్థాయిలో నిలబడి గొప్ప ఉద్యోగాలు ఉంటే ఆ ఆనందం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ ఆనందం పొందాలంటే ప్లాన్ వేసుకోండి. మీ సార్లు చాలా చక్కగా ఉన్నారు, చక్కని విద్యార్థులతో పాటు ఎన్నో గైడెన్స్ ఇచ్చారు, ఎన్నో సలహాలు ఇచ్చారు. వారి యొక్క సలహాలు సూచనలు తీసుకొని మీ జీవితంలో ఉన్నతంగా ఎదగడం కోసం ఉన్నత విద్యాభ్యాసంతో సాధించి ఉన్నత ఉద్యోగం పొంది మీ జీవితంలో ఉన్నత లక్ష్యం చేరుకున్నప్పుడు మీ అమ్మా నాన్న పొందే ఆనందము, మీ ఉపాధ్యాయులు పొందే ఆనందము అది వెలలో పెట్టలేదని చెప్పింది. మీకు లక్షల జీతం వచ్చినా కూడా మీ అమ్మ నాన్నకు మీరు పొందిన ఉద్యోగమే గొప్పగా అనిపిస్తుంది తప్ప మీరు జీతం కాదు.
కాబట్టి మీరు ఉన్నత స్థాయిలో ఎదగాలంటే గొప్ప లక్ష్యాన్ని ఏర్పరచుకోండి. ఈరోజు మీరు ఈ వీడ్కోల సమావేశం అయిపోయేలోపు మీ జీవితంలో ఏం ఎదగాలనుకున్నారో, ఏం కావాలనుకున్నారో ఒక లక్ష్యంతో వెళ్ళండి. ఆ లక్ష్య సాధన కోసం రోజు శ్రమించండి, ఆ లక్ష్యాన్ని సాధించండి. అందరికీ ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Thank you, sir, for your valuable words. దానికి అధ్యక్షత వహించినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ముఖ్య అతిథులకు, ఉపాధ్యాయులకు నా యొక్క నమస్కారాలు. వీడ్కోలు సమావేశానికి విద్యార్థులు నా యొక్క శుభాకాంక్షలు. దేశ భవిష్యత్తు తరగతి గదిలో నిర్వహించబడుతుంది అని కొఠారి కమిషన్లో చెప్పడం జరిగింది. కాబట్టి విద్యార్థులుగా మీరు 10వ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకొని మన రాజ్యాంగం కల్పించిన హక్కులు అనుభవిస్తూ బాధ్యతాయుతంగా సమాజంలో నడుచుకొని మంచి పేరు తెస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.